నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు జయలక్ష్మి, గాజుల జయమ్మ అంటారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది. అంటే కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు హామీలు అన్నీ వస్తున్నాయి, పథకాలు అన్నీ వస్తున్నాయి, ఒక్కొక్కటి చేస్తుండ్రు. చాలా రోజులు కాదు కదా, ఇప్పుడు పాపం వాళ్ళు వచ్చి 3-4 నెలల అయినా పర్వాలేదు, చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు కానీ మధ్యాహ్నం ఉన్న వాళ్ళు కూడా కొంచెము కరెంటు బిల్లు 0 బిల్లు వస్తుంది అన్నారు. మాకు మళ్ళీ బిల్లు వచ్చింది, మాకు 650 రూపాయలు వచ్చింది. వస్తే కరెంట్ ఆఫీస్కి పోయినాం, పోతే ఎంఆర్ఓ అది అక్కడికి పొమ్మన్నారు జిహెచ్ఎంస్కు. అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్తే ఎలక్షన్ కోడ్ పడ్డది, మీరు ఈ 2 నెలలు కట్టాలి, జూన్ తర్వాత నుంచి కట్టేది అవసరం లేదు అంటుంది. మాకు ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్ కోడ్ పడక ముందుకే మా కరెంటు బిల్లు 0 చేసిండ్రు కదా, పోయిన నెలలనే చేసిండ్రు. మళ్ళీ బిల్లు కట్టమంటారు. ఇక ఇట్లాంటి చిన్న చిన్న ఏమవుతాయంటే పబ్లిక్ అవన్నీ పెట్టిండు కానీ ఏం అమలు కాలేదని మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది అన్నట్టు వాళ్ళకు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ తరపు నుంచి మా నాగేందర్ అన్న కాంగ్రెస్సే ఉండే, మేము కూడా కాంగ్రెస్సే. ఆయన అందులోకి టీఆర్ఎస్లోకి పోయినప్పటి నుంచి మాకు అసలు మంచిగా అనిపించలే. కానీ ఇంకా మాకు వచ్చేసిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు కదా, మాకు చాలా సంతోషంగా ఉంది. రాత్రి పటాకులు కూడా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర కాల్చి వచ్చినాం. ఆయన ఉన్నాడంటే అన్ని పనులు చేశాడని మాకు నమ్మకం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందు ముందు మంచి పనులు చేయాలంటే ఎటువంటి మంచి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, అందరికీ ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎటువంటి పనులు అంటే ఇప్పుడు వచ్చే పనులు ఫస్ట్ ముసలోళ్ళకు వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి అతి తొందరలో. మంచిగా ఆయన 4000 వేస్తా అన్నాడు కదా, అది ఇవ్వాలి. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఈ కరెంటు బిల్లు 0 అన్నాడు, ఇవి చేయాలి. ఇక మహిళలకు 2500 వేస్తా అన్నాడు. అవి ఇప్పుడు ఆయన ఒప్పుకున్న అన్నీ సర్వంగా కరెక్ట్గా చేసేసిండు అనుకో, ఇంకా ఆయనను పబ్లిక్ ఏ స్థాయిలో నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. అది అయితే ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి గారు బాగానే చేశారు అనుకుంటున్నారు? చాలా బాగానే చేసిండు, పర్వాలేదు. మళ్ళీ మా కాంగ్రెస్లకు పెద్ద పులి సింహం వచ్చిందని అనుకుంటున్నాం మేమైతే.